దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలండి. ఉదయకాల సమయం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. మెలుగుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలో మనం ఈ యొక్క ఉదయకాల సమయము ప్రభు అంటున్నాడు, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా మనం ఏ విషయంలో బలవంతులుగా ఉండాలి? దేవుడు మనల్ని బలవంతులై ఉండండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున చాలా ఉన్నాయి. కండ బలం, గుండె బలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు బలం, అధికార బలం. అయితే దేవుని పిల్లలుగా మనం ఏ బలాన్ని కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ బలాన్ని కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. లేఖన గ్రంథంలోంచి మనం కొన్ని విషయాల్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వాక్యాలు నేను చదువుతాను, మీరు ఒకసారి గమనించండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమృద్ధుడై రోడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన తండ్రి అయిన అబ్రహామును గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయించాడు. ప్రియులారా, మనము దేవుని పిల్లలుగా విశ్వాసమందు బలవంతులై ఉండాలి. విశ్వాసంలో మనం బలంగా ఉండాలి. విశ్వాసంలో బలహీనులుగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క పితరుడైన అబ్రహాము తను ఒక విశ్వాస యాత్ర ప్రారంభించాడండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఏమండి, అలాంటి నిరీక్షణకి ఆధారమే లేదు. కేవలం అతడు విశ్వాసమును బట్టి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి సందేహింపకుండా విశ్వాసము ద్వారా బలం పొందాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకి ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని తప్పకుండా రూఢిగా ప్రభు నెరవేరుస్తాడు. ఏ పరిస్థితిలో కూడా మనము ఇది నాకు ఎలా జరిగిద్ది అనుకోకూడదు. మనం పితరుడైన అబ్రహాము జీవితంలో కూడా ప్రియమైన వారులారా, తన ప్రయాణంలో ఎన్నో 1-2 అండి, తన యొక్క ప్రయాణంలో ఎన్నో సమస్యలు వచ్చినాయండి, ఎన్నో పోరాటాలు వచ్చినాయండి, ఎంతో భయం వచ్చింది. అయినా ఎక్కడ ఆయన సందేహించబడాల, సందేహానికి చోటివ్వాల. విశ్వాసం ద్వారాగా బలం పొందుకున్నాడు ఆయన. గనుక ప్రియులరా, తన యొక్క శార గర్భము మృతుతుల్యమైనట్టుంది. తను కూడా వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ప్రభు ఒక రోజున అబ్రహాముని బయటికి పిలిచాడు. అబ్రహాం,
ఎట్రా అని పిలిచి ఆకాశం వైపు చూపించి, ఇదిగో వాటిని నువ్వు లెక్కిస్తావా? ఆయన అన్నాడు, అయ్యా నా వల్ల అడైందయ్యా, నేను లెక్కించలేనయ్యా. నీ సంతానాన్ని అలాగ నిన్ను విస్తరింప చేస్తాను. ఒక లెక్కింపు సఖ్యం కాని. చూడండి, అబ్రహాము, నేను ముసలివాణ్ణి కదా, షారాకి ఇప్పుడు 90 ఏళ్ళు రాబోతున్నాయి కదా, నాకు 100 ఏళ్ళు వచ్చినాయి కదా. ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఈ పరిస్థితుల్లో నాకు పిల్లల, మళ్ళీ వారు ఆకాశ నక్షత్రాల్లాగన, ఇసుక రేణువుల్లాగన, ఇది ఎలాగ సాధ్యపడిద్ది అని సందేహానికి చోటివ్వల, నమ్మిండు. గనుకనే ప్రియులారా, ఈ రోజున అబ్రహాముకి ఏమండి, అబ్రహాము సంతానం ఇంతమంది అని ఇప్పటికి ఎవరు లెక్క కట్టలేరండి. ఆయన అనేక జాతులకు దేవుడు తండ్రిగా చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు, అబ్రహాం మా తండ్రి అంటారు వాళ్ళు. అదేవిధంగా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు అంటారు అబ్రహాం మా తండ్రి అంటారు. ఆ తర్వాత ఆత్మీయంగా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము పిల్లలేరండి. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాల్లో జక్కయ్య అనేటటువంటి ఒక సుంకరి ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన చేర్చుకుని దేవుణ్ణి నమ్మితే, యేసయ్యని నమ్మితే, నా యేసయ్య అంటాడు తెలుసా, ఇతడును అబ్రహాము కుమారుడే. చూసారండి, ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసమందు బలంగా ఉండాలండి. ఎంత విశ్వాసమందు బలంగా ఉంటామో, ఎంత విశ్వాసమందు బలాన్ని పొందుకుంటామో అంతగా మనం ఆశీర్వదించబడతామండి. అబ్రహాము యొక్క ఆశీర్వచనాలు మనం కూడా పొందుకుంటాము. అదేవిధంగా అబ్రహాము ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? అబ్రహాము విశ్వాసంలో బలంగా ఉన్నాడండి. ఈ శరీర బలం కాదు. మనం ఈ బలం ఎంతసేపు ఉంటుందండి? ఆ రోజున ఒక కండల వీరుడండి, తన కండల్ని ఇలా చూపెడతా ఉన్నాడండి. ఇలా కండలు చూపెడతా ఉంటుంటే మీడియా వాళ్ళు వచ్చారు, టీవీ వాళ్ళు వచ్చారు, పేపర్ వాళ్ళు వచ్చారు. ఏమని ఆయన్ని అనేక రకాలుగా ఆయన్ని ఫోటోలు తీస్తున్నారండి. తనకి అసలు జనాలు ఆశ్చర్యపోతున్నారు, ఏంటండి కొండలయ్యి ఏమంటే ఒక్కొక్కటి ఇంతింతలో అసలు కత్తితో పొడిచినా కూడా కత్తి వంగిపోయిద్దా అన్నట్టు ఉంది. అంత ఇంకేం లేదండి. చాలా అసలు అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఏ న్యూస్ చూసినా, ఏ పేపర్లు చూసినా ఇవే మెయిన్ వార్త, కొండల వీరుడు. ఒక 10 రోజుల తర్వాత ఆయన ఏమంటే ఒక లాడ్జి కాడ కనపడాడండి, ఒక హోటల్ కాడ కనపడాడు. మీడియా వాళ్ళు గుర్తుపట్టి అందరూ మళ్ళీ ఆయన చుట్టుముట్టి, సార్ ఒక్కసారి మీ కండలు చూపిండి సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి మీ కండలు చూపిండి. ఆయన అంటాడు, అయ్యా నా వల్ల కాదయ్యా అంటాడు, ప్లీజ్ సార్ మీ కండలు, మీ యొక్క ఆ రోజున మీ యొక్క ప్రోగ్రాం వల్ల చాలా మేము బాగా పాపులర్ అయ్యాం సార్, ఒక్కసారి మీ కండలు చూపిండి. ఆయన నా వల్ల కాదు సార్, నా వల్ల కాదండి. కారణం ఏంటంటే ఆయనకి అంతకి ముందే 3 రోజులు మోషన్స్ అయినాయి అంటండి. ఈ బేదులు, ఈ యొక్క విరోచనాలు అయ్యేసరికి కండలు ఇంకా ఆయన వస్తాయండి. ఆయనకి మనిషి ఎక్కడికక్కడికి బలహీనమైపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనం కలిగి ఉండవలసింది విశ్వాస బలం. ప్రభు అంటాడు, ఇదిగో విశ్వాస బలం నీకుంటే ఎరుకో గోడలు కూలిపోవలసింది. ఎరుకో గోడలు చాలా బలమైనవండి. మన గోడల్లాగా 9 అంగుళాలు 4 అంగుళాల గోడలు కాదయి ఎరుకో గోడలు. ఆ గోడల మీదే పహారా కాస్తారండి 2 రథాలు, ఏమండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాయండి. ఆ గోడల మీదే రహాబ్ అనే వేష తన గృహాన్ని నిర్మించుకుంది.
అంటే అవి చాలా ఒక పటిష్టమైనటువంటి గోడలు. కేవలం దేవుడు చెప్పాడు, మీరేమీ చేయొద్దు. ఆ యొక్క గోడ చుట్టూ మీరు తిరుగుతూ స్తోత్రం 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 అని మీరు ప్రభువుని స్తుతించండి. అంతే మీరు చేయాల్సింది. దేవుడు అద్భుత రీతిగా ఏమండి అలాగ వారు ఆ విశ్వాసం దేవుడి మాటని నమ్మారు. రోజుకోసారి అలా దాని మీద రౌండ్ వేసి రావటం ఒకసారి జరగదు. వాడు దేవుడు పరీక్షిస్తాడు. ఏమండి 7 రోజులు అలా తిరిగి వచ్చారు. తర్వాత 7వ రోజు అన్నాడు, ఏమండి ఇంచుమించుగా అది చాలా కిలోమీటర్లు, ఇంచుమించుగా ఒక 30-40 కిలోమీటర్ల పైనే ఉంటుంది అది. అంత మరి ఆ గోడని ఏమండి మరి 7 సార్లు తిరగాలంటే అన్ని కిలోమీటర్లు వస్తుంది. మరి వాళ్ళు విశ్వాసంతో మరి ఆ గోడ చుట్టూ పహారీ చుట్టూ అలాగా ప్రభువుని స్తుతించినప్పుడు మరి అద్భుత రీతిగా వారి కేవలం విశ్వాసాన్ని బట్టి ఆ ఎరుకో గోడలు కూలిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదం రాకుండా, దేవుని యొక్క ప్రభావం, దేవుని కార్యాలు మనకు జరగకుండా కొన్ని గోడలు అడ్డుపడతాయి. మనం చేయవలసింది ఏంటంటే మన విశ్వాస బలంతో, మన విశ్వాసముతో మనము దైవ ఆశీర్వాదం, ప్రభు బలవంతులై మీరు ఉండండి అంటుండు. విశ్వాసంలో మనకి బలం ఉండాలండి. ఆ విశ్వాసం మనం ఏం చేస్తుందంటే బలము ధరించుకునేట్టుగా చేస్తుంది. ఆ విశ్వాసము మనకి ఏమాత్రం సందేహం రాకూడదు. అబ్రహాముకి అక్కడ పాదం పట్టే చోటు కూడా లేదండి. ప్రభు అన్నాడు, అబ్రహాం ఇదిగో ఈ దేశమంతా నీ సంతానానికి ఇస్తాను, నీకు ఇస్తాను అబ్రహాం, నీ సంతానానికి ఇస్తాను. కనీసం అక్కడ పాదం పట్టే చోటు కూడా లేదు. అతడు సందేహింపకుండా దేవుని వాగ్దానాన్ని నమ్మిండు, దేవుని నమ్మిండు. తన విశ్వాసులకే తండ్రిగా మార్చబడ్డాడు. ఈ మాటలు లెక్కిస్తున్న దైవ జనాంగమా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏమండి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 మనం గమనిస్తే, వారు విశ్వాసము ద్వారా బలాన్ని పొందారు. బలహీనులుగా ఉండి బలాన్ని పొందుకున్నారు. ఆ బలముతో రాజ్యాలను జయించారు. ఆ బలముతో వాళ్ళు పరాక్రమశాలులయ్యారు. ఈ మాటలు లెక్కిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంలో బలహీనులం కాకూడదండి. ఒక వ్యక్తి విశ్వాసంలో ఎప్పుడు బలహీనుడవుతాడంటే ఎప్పుడైతే సందేహాలకు చోటిస్తాడో, ఎప్పుడైతే సందేహపడతాడో, ఎప్పుడైతే అవిశ్వాసానికి చోటిస్తాడో, ఎప్పుడైతే ఏమండి దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా, కొంతమంది వారిని నమ్ముకుంటారు, ఏమండి వారి జ్ఞానాన్ని నమ్ముకుంటారు, వారి చదువును నమ్ముకుంటారు, లేకపోతే వారి డబ్బును నమ్ముకుంటారు, మాకు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని వాళ్ళ మీద నమ్ముకుంటారండి. ప్రియులరా, మనం మొట్టమొదటగా దేవుణ్ణి నమ్మితే మనము అందరినీ దేవుడు సమకూర్చి మనకి కావలసినవి ఆయన మన పక్షాన మనకి చేస్తాడు. ఆయన మనం విశ్వాసములో దినదినం బలం పొందాలి. విశ్వాసంలో మనం బలహీనులు కారాదు. విశ్వాస విషయమై ఎక్కడ మనం సందేహపడకూడదు. దేవుని వాక్యాన్ని మనము ఏమంటే నమ్మాలి. మనము సందేహాలకు చోటివద్దు. వాగ్దానాలను నమ్ముదాం. వాగ్దానాలన్నీ కూడా అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయండి, కాదన్నట్టుగా లేవండి. ప్రతిదీ కూడా దేవుడు తాను చెప్పిందంతా నెరవేర్చడానికి శక్తివంతుడు. ప్రభు అంటాడు, నా బాహుబలం ఎన్నడైనా తక్కువైందా? మీ ఎడల నా బాహుబలాన్ని చూపిస్తాను, నేను నా దక్షిణాస్తాన్ని చాస్తాను మీ ఎడల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బాహుబలాన్ని చాపి తన దక్షిణాస్తాన్ని చాచి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలి అంటే విశ్వాసంలో బలంగా ఉండాలండి.
విశ్వాసంలో బలహీనుడిగా ఉండకూడదండి. ఏవున్నాడు చూడండి, తన భార్య వచ్చి అంటది, అయ్యా ఇంకా నువ్వు ఏంటయ్యా నీ విశ్వాసం, ఇంకా దేవుని ఎడల నువ్వు ఎందుకు విశ్వాసం? దేవునికి ఏం చేశాడు? పిల్లలు చచ్చిపోయారా? ఆస్తులు పోయినాయా? కనీసానికి నీకు ఆరోగ్యం కూడా లేదు కదయ్యా. ఇంకా నువ్వు దేవుడి ఎడల విశ్వాసం ఏంటి? ఎందుకు నువ్వు ఎంత నమ్ముతున్నావు? చూడండి, అతడు ఆస్తులు పోయినా, అంతస్తు పోయినా, పిల్లలు పోయినా, తన ఆరోగ్యం పోయినా, తన విశ్వాసంలో మాత్రం చెక్కు చెదరలేదండి. ఆయన అంటాడు, నేను బలహీనున్నయి చీకిపోయినా, ఈ శరీరం ఇలాగ కుళ్ళిపోయిదైపోయినా నేను పరాయవాడినిగా చూసినట్టు చూడను, నా ప్రభువుని ముఖాముఖిగా చూస్తాను నేను. చూడండి ఆ విశ్వాసంలో ఎంత బలమో. యోగు విశ్వాసంలో క్వాలిటీ దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అన్నీ ఉండి విశ్వసించటే ఉందండి. ఏమీ లేనప్పుడే మనం విశ్వాసంతో ఎదురు చూడటమే అదే విశ్వాస బలం. చూడండి, యోబుకు ఆ తర్వాత అన్నీ కూడా రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒకటి ఉండి రెండు కావటం పెద్ద కష్టమేమీ కాదు. అసలు జీరో నుంచి ఏమీ లేకుండా చూడండి, దేవుడు అతన్ని తను ఏదైతే పోగొట్టుకున్నాడో, తనకి ఏదైతే పోయిందో దానికి రెండింతలో దేవుడు కలగజేశాడు. అంతగా ఒక దైవికమైన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి కారణం యోబు తన విశ్వాస బలమే. అబ్రహాము జీవితంలో కూడా కేవలం విశ్వాస బలమేనండి. తన యొక్క ఆ విశ్వాస యాత్రలో, ఆ విశ్వాస ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు వచ్చినా, ఎన్నో భయాలు వచ్చినా, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా తను ఏమాత్రం వెనుదిరిగి చూడలేదండి. మళ్ళీకి వెనుదిరిగి చూడలేక ఆయన. ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చింది. ఇక అతడు తన జీవితాన్ని ముగించి ఆ మహిమలోనికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఆ తర్వాత తన పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిచి అంటాడు, అయ్యా నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారుడికి ఒక బిడ్డని పెళ్లి కుమార్తెగా తీసుకొని రా అయ్యా. అతను అంటాడు, అయ్యా ఒకవేళ వాళ్ళు పంపించనంటే, ఆ అమ్మాయి ఇక్కడికి రానంటే ఇస్సాకును అడిగి తీసిపోదామయ్యా. అబ్రాహాము అంటాడు, అక్కడికి వెళ్ళకూడదు నా కుమారుడు, అక్కడికి వెళ్ళకూడదు. చూశారండి, తన జీవితాంతం తన విశ్వాస యాత్రను అలాగే కొనసాగించాడు. నా బిడ్డ కూడా మరలా ఆ లోకం వైపు వెళ్ళకూడదు. నా బిడ్డ కూడా నేను దేవుడు నన్ను ఎటైతే చూపించాడో నా బిడ్డ కూడా అక్కడే ఉండాలి. దేవుడు నాకు ఇది వాగ్దానం చేశాడు, నా బిడ్డలకి ఇస్తాడు, నా సంతానానికి ఇస్తాడు. చూడండి, తన బిడ్డలకు కూడా తనలాగే చూడండి విశ్వాసయ, నా బిడ్డలు అక్కడికి వెళ్ళకూడదు. ఎన్నో ఎన్నో అబ్రహాము జీవితాన్ని గమనిస్తే తన జీవితంలో ఎన్నో వచ్చినాయి అండి. అబ్రహాము ప్రయాణంలో ఎన్నో భయాలు వచ్చినాయి. భార్యాభర్తలకి ఎడబాటు వచ్చింది. లోతు ఉన్నాడండి. లోతు దేవుని ఎడల విశ్వాసంతో లేడు, పచ్చదనాన్ని విశ్వసించిండు. సొమొర గొమొర పట్టణాలు అవి ఏదేను వలె ఉన్నాయంట. గనుక అతను ఏమండి ఆ సొమొర గొమొర పట్టణాలను కోరుకున్నాడండి, దేవుని కోరుకోల. ఆ తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చూస్తే ఆ లోతు ఈ లోక పచ్చదనాన్ని నమ్ముకున్న లోతు, అతను ఆ తర్వాత మనము అతను ఆ బలాన్ని పొందుకున్నట్టు కానీ, అతను ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు కానీ మనకి ఎక్కడ కనబడదండి. ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు కలిసి యాత్ర చేశారు. ఒకరు విశ్వాసం దేవుణ్ణే బలంగా నమ్మి వారి జీవితము ఒక మహిమాయుక్తంగా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంది. మరొక వ్యక్తి అయితే లోకాన్ని నమ్ముకొని, లోక పచ్చదనాన్ని నమ్ముకొని తన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా
చరిత్రహీనుడిగా మారిపోయాడు. ఈ రోజున అందరూ ప్రభువుని నమ్ముకున్నారు, అందరూ ఒకే సంఘంలో ఉండొచ్చు, అందరూ అబ్రహాము యొక్క ఆశీర్వచనాన్ని పొందుకోలేరండి. ఎవరైతే అబ్రహాము వలె దేవుని మాటలు సందేహింపకుండా, దేవుని వాగ్దాన సందేహింపకుండా, విశ్వాసమందు బలం కలిగి, విశ్వాసమందు పౌరుషం కలిగి, విశ్వాసమందు బలహీనులు కాకుండా ఉండగలుగుతారో వారు నా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు. గనుక మనం విశ్వాసంలో బలంగా ఉంటే దైవిక ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనం ఉండాల్సింది విశ్వాసములో. మనం బలాన్ని చూపించాల్సింది ఏమండి, గొడవలు పడే కాడ కాదు, కొట్లాట కాడ కాదు. మనం ఏమండి, మన బలాన్ని చూపించాల్సింది మన విశ్వాసం కాపాడుకున్నట్టులో, మన విశ్వాసాన్ని నిరూపించుకున్నట్టులో. అబ్రహాము తన జీవితంలో ఒక గొప్ప విశ్వాస వీరుడిగా విశ్వాస బలవంతుడిగా ఉన్నాడండి. రోజున ఒక వ్యక్తి తనకి ఎంతో సంపద ఈపోతూ ఉంటుంటే, నాకు ఒక చెప్పులు వారు కూడా నాకు వద్దు, నాకు అబ్రహాము నేనే ఆశీర్వదించానని నా పేరు అవసరం, నాకు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి అతని విశ్వాసము దేవుడు ఏమండి సిగ్గుపరచలా. ప్రభు అదే అంటాడు, తనను నమ్మినటువంటి వారి సిగ్గు పరిచే దేవుడు కాదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసమందు బలంగా ఉన్నామో, విశ్వాసం ద్వారా ఎంత బలంగా ఉంటే అంత ఆశీర్వాదాలు వస్తాయి. విశ్వాసంలో బలహీనంగా ఉన్నంత వరకు దేవుడట ఒక ప్రాంతంలో వారు నమ్మనందున ఆయన ఏం కార్యాలు చేయలేదట. దేవుడు అనుకున్నాడు, ఆ ప్రాంతంలో ఎన్నో కార్యాలు చేయాలి, ఎంతో మందిని దీవించాలి, ఎంతో మందిని ఆశీర్వదించాలని ఆశపడ్డాడు యేసయ్య కూడా. అయితే వారు నమ్మనందున ఆయన ఏమీ చేయలేదట. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, విశ్వాసములో బలంగా ఉండండి అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక మన విశ్వాసాన్ని రోజు రోజుకి ఏమండి, తన అబ్రహాము ఎక్కడ కూడా విశ్వాసంలో బలహీనుడు కాలేదండి. ఇలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఒక రోజున అన్నాడు, అబ్రహాం నీకొక్కడైన కుమారుడు నాకు కావు. విశ్వాస పరీక్ష అండి. ఒక పక్క కుమారుడు, ఒక పక్క దేవుడు మాట. ఇప్పుడు అతను లేక పుట్టాడండి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడండి, వాగ్దాన పుత్రుడండి, నవ్వు కలగజేశాడండి ఇస్సాకు. వాళ్ళకి ఏడిపించిన వాడు కాదు. ఒక పక్క నవ్వు కలగజేస్తున్న ఇస్సాకు, ఒక పక్క మరి దేవుడు. చూడండి, ఆ మధ్యలో తన దేవుడికే ప్రాధాన్యత ఇచ్చాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే, నా కుమారుణ్ణి నా దేవుడు చెప్పినట్లుగా నేను బలి ఇచ్చి, అలాగ నేను బూడిద చేసిన ఆ బూడిదలోంచి మళ్ళీ నా ఇస్సాకునిస్తాడు. ఆ పనివాడితో అదే అంటున్నాడు, నా కుమారుడు నేను వెళ్ళి దేవునికి బలి అర్పణ చేసి మళ్ళీ వస్తాం మేము. చూసారండి, దేవుడు అంతగా ప్రభు. ఏమండి, ఈ రోజున కొంతమంది మా తల్లిదండ్రులు నమ్ముకుంటారు. ఎంతకాలం ఉంటారండి? కొంతమంది పిల్లలను నమ్ముకుంటారు, లేకపోతే కొంతమంది వాళ్ళండి వీళ్ళండి అని నమ్ముకుంటారు. ఏది అంతకాలం అండి? గనుక మనము ప్రియులరా, విశ్వాసమందు మనం బలంగా ఉండాలి. విశ్వాసమందు మనం బలహీనులం కాకూడదు. ఎంతగా విశ్వాసంలో బలంగా ఉంటే దేవుడు అంతగా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక వాక్యాన్ని కూడా మనం ధ్యానిద్దాం. యోహాను రాసిన శుభవర్తమానం 2వ అధ్యాయం, యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు మనకి, మీరు వాక్యము ద్వారా బలపడాలి అని. వాక్యము మనలో నిలిచి ఉండి ఆ వాక్యము మనకి బలాన్ని ఇవ్వాలి.
బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం దాన్ని ఆలోచించాలి. ఏ వ్యక్తిలో అయితే వాక్యం నిలిచి ఉంటుందో వారు బలవంతులు. వారు ఏం చేస్తారంటే దుష్టుని జయిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది దుష్టుని జయించలేకపోతున్నారండి. దుష్టుడైనటువంటి సాతానుని జయించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యము వారిలో నిలిచిలేనందున. కనుక ప్రియులరా, మన హృదయాలలో మనలో వాక్యము ద్వారా మనం బలపడాలి. వాక్యము మనలో నిలిచి ఉంటే, వాక్యము ద్వారా బలపడితే దుష్టుని జయిస్తాము. జయించిన వారికే గండి కిరీటాలు, జయించిన వారికే కదండి బహుమతులు, జయించిన వారికే కదండి జైలు, జయించిన వారికే కదండి సన్మానాలు, సత్కారాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడు జయిస్తాడు? బలవంతుడే జయిస్తాడు, బలహీనుడు జయించలేడు కదా. దేవుని పిల్లలుగా మన విరోధి అయిన దుష్టుణ్ణి జయించాలి అంటే దేవుని వాక్యము చేత మనం బలవంతులు కావాలి. ఈ రోజుని చాలామంది మంచివాళ్ళే, ఏమండి, చక్కగా శుభ్రంగా మంచి పద్ధతి కలిగిన వాళ్ళే, ఎవరి జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. అయినా బలాన్నిచ్చే వాక్యము అనేకుల హృదయాల్లో నిలిచిలేనందున బలహీనులైపోతున్నారు, ఓడిపోతూ ఉన్నారు. దుష్టుడు సులువుగా వాళ్ళని మార్గాన్ని తప్పిస్తూ ఉన్నాడు. దుష్టుడు వాళ్ళని ఏమి చేస్తూ ఉన్నాడంటే, ఏమండి, వాళ్ళ మీద జయాన్ని పొందుకుంటాడు. దేవుని పిల్లలకి ఈరోజు అనేకులకి అవమానాన్ని కలగజేస్తూ ఉన్నాడు, బహుమానాలు రాకుండా చేస్తూ ఉన్నాడు, ఘనత రాకుండా చేస్తూ ఉన్నాడు. దీనంతటికీ ఒకే కారణం, దేవుని వాక్యం చేత మనము బలవంతులుగా లేనందునే. దుష్టుడు ఎవడి మీద దాడి చేస్తాడు తెలుసా అండి? బలహీనం చూసుకొని దాడి చేస్తాడు. బలవంతుల మీద వాడు దాడి చేయడు. ఒకవేళ బలవంతుల మీద దాడి చేస్తే వాడికి తెలుసు మనల్ని వీళ్ళు చంపేస్తారు. దుష్టుడికి తెలుసు ఎవరు బలవంతులు, ఎవడు బలహీనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనలో నిలిచి ఉంటే మనము బలవంతులుగా ఉంటాము. యవనస్తులారా, మీరు బలవంతులు. ఒక యవనస్తులే కాదండి, దేవుడు అంటాడు, ఆయన్ని ఆరాధించే వాళ్ళు నిండు మనసుతో వారు నూతన బలాన్ని పొందుకుంటారని ప్రభు అంటాడు. ఆయన బిడ్డలట ముసలితనం మందు చిగురిస్తారట. కాలిబ్ అనే వ్యక్తి అంటాడు, నాకు 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. అది ఆత్మ బలం. దేవుని వాక్యము ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో, నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే మనం దుష్టుని జయించగలం. ప్రియులారా, అందుకే ప్రభు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. మీరు అపవాదిని జయించాలి అంటే ఆయన వాక్యం మీలో ఉంటే ఆయన యందు మీరు ఉన్నట్లు. తుదకు దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు ప్రభువునందు బలవంతులై ఉండండి. ప్రియులారా, మనం బాగా గమనించాలి. దేవుడు మనకి కొన్ని ఆ దుష్టునికి పోరాడేటప్పుడు కొన్ని ఇచ్చాడు. సర్వాంగ కవచం, ఏమండి, నడుమనికి సత్యమని తట్టి, నీతి అనే మైమరుపు, పాదాలకి సమాధానం అనే సిద్ధ మనసు జోడు, తలకి ఏమండి రక్షణ అనే శిరస్సు రావడము, చేతికి విశ్వాసం అనే డాలు, ఇలాగ ప్రభు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సర్వాంగ కవచం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎందుకు తెలుసండి? మనం కాపాడబడటానికే. అయితే శత్రువుని తొత్తనీలుగా ఎక్కడికక్కడికి ఖండాలుగా విభజించటానికి, వాడిని ఏమండి వాడి తలని తెగ నరకటానికి మనకిచ్చింది ఒకే ఒక ఆయుధం అండి. ఇంచుమించుగా 6 మనం ప్రొటెక్షన్, మనం కాపుదలకే ఇచ్చాడు.
ఒక్కటి మాత్రమే ఇచ్చాడు, అది వాక్యం అనే ఖడ్గం. ఈ వాక్యం అనే ఖడ్గము మన చేతుల్లో ఉన్నప్పుడే సాతానుడిని మనము జయించగలం, దుష్టుని జయించగలం. ఈ రోజున చాలామంది ఏదేదేదేదో చెత్త మనసులో పెట్టుకుంటున్నారు. ఏమండి, ఫేస్బుక్ ఉందే, వాక్యం చూద్దామని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత లేనిపోని అక్కడ ఈ వింత జరిగింది, ఇక్కడ ఈ వింత జరిగింది, ఆ అడ్డమైన అన్నీ చూస్తారు. ఇవి ఉన్న శ్రేష్టమైన వాక్యాలు ఉండవు. ప్రార్థన చేసుకుని అవే కళ్ళ ముందు కళ్ళాడుతూ ఉంటాం. అందుకనే ప్రియులరా, వాక్యము మనలో నిలిచి ఉండాలంటే వాక్యాన్ని వినాలి, మనం వాక్యాన్ని ధ్యానించాలి, మనం వాక్యాన్ని అనుభవించాలి. మనం ఈ రోజున సాతానుడు అనేకుల్ని ఆవరించేస్తూ ఉన్నాడు, అనేకుల్ని బలహీనపరుస్తూ ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉండాలండి. వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉంటే సాతానుడు రాడు. వాక్యం అనే ఖడ్గం చేతిలో ఉండాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం ఏమండి, సర్వాంగ కవచము, దట్టి, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సమాధానము, ఏమండి, సర్వాంగ కవచము, రక్షణ అనే శిరస్రావణము, విశ్వాసం అనే డాలు, ఇవన్నీ కలిగిన పరమై వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుంటే సాతానుడు మన యొద్దకు రాలేడు. వచ్చినా వాడి మీద మనకి దేవుడు జయమిస్తాడు, పౌరుషం వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి అనుకుని మనకి ఎక్కడ లేనటువంటి పౌరుషం వచ్చేస్తుంటుందండి. చేతిలో కత్తి ఉండి ఇవన్నీ ఉంటే మనం ఎలా ఉంటామండి? ఇక కొంతమంది ఈ రోజున ఎలా ఉన్నారు తెలుసండి, పౌరుషం లేనోళ్ళుగా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఖడ్గం లేదు, కత్తి లేదు. ఇవన్నీ వాళ్ళు దేవుడిచ్చినన్నీ కూడా పక్కన పెట్టేసేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గొలియాతుగాడు రెంకెలేస్తూ ఉన్నాడు. ఒక్కడంటే ఒక్కడు రాండ్రా, దమ్మున్నోడు రాండ్రా అని. ఏమండి చూడండి, ఇక్కడ వీళ్ళు చూస్తేనా గుంపు ఉన్నారు. ఇక్కడ అసలు లెక్క ప్రకారం ఏంటి? దేవుడు అంటాడు, మీరు ఒక్కళ్ళున్నా ఊరంతా ఏకమైన, మండలమంతా ఏకమైన, నీ కుడి పక్కన ఎడం పక్కన వేల మంది కూలిన అపాయం, ఏమండి, వేల మంది 10,000 మంది కూలిన అపాయం ఎత్తుకు రాదు. మీరు పౌరుషంగా ఉండండి, బలంగా ఉండండి అని దేవుడు చెబుతాడా? ఒక్కడు చూసి వీళ్ళు గడగడగడలు ఆడిపోతున్నారు. పౌరుషం లేదు, వాడు రెంకెలేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని ఎడల వాక్యమని ఆ మాట, ఆ ఖడ్గాన్ని చేతబూనినటువంటి ఆ దావీదు వచ్చాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఈ సున్నతి లేని వాడు దేవుడి చేత ఏర్పాటు చేయబడి ప్రజలను దూషించడానికి ఏపాటి వాడు? దేవుడు నాకు ఇచ్చిన ఖడ్గం ఉందిరా, ఆ ఖడ్గంతో నీ తల తెగ నరుగుతాను, దుష్టుడు జయిస్తా నేను. పౌరుషం. ఈరోజున చాలామంది సాతానుడి మీద ఏమండి వస్తున్న పోరాటాలకి ఏమండి మమ్మల్ని గుండెల మీద తొక్కేస్తున్నాడండి, లేకపోతే వాడు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడండి. సాతాను చూసి భయపడుతున్నారు బలహీనులు, వాక్యం అనే ఖడ్గం లేక. వాక్యం అనే ఖడ్గం ఉంటే సాతానుడు నిన్ను చూసి గడగడలాడి అసలు నిన్ను సమీపించాలంటే వాడికి ఏమండి, వాడు గుండె ఆగిపోయినంత పని అయితే. దేవుని పిల్లలంటే ఆషామాషి కాదు. ఈ పాతాళ లోకంలో ఉన్న పిచాచాలన్నీ నీ చుట్టుముట్టిన వాక్యం అనే ఖడ్గం నీలో ఉండగలిగితే, నీతి అనే మైమరుపును వేసుకోగలిగితే, రక్షణ అనే శిరస్రావడాన్ని నువ్వు కలిగి ఉంటే, సమాధానం అనే సువార్త వలనైనటువంటి ఆ సిద్ధ మనసు సమాధానం నువ్వు కలిగి ఉంటే, సాతానుడు నీ మీద జయాన్ని పొందుకోలేడు. నా ప్రభు నీ పాదాల కింద పెడతాడు, వాడి తలకాయి నీ పాదాల కింద చితగదొక్కేట్టుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నా ప్రభు బలవంతులై పౌరుషంగా ఉండండి. సాతాను చూసి మీరు భయపడటం కాదు, మిమ్మల్ని చూసి అపవాది భయపడాలి, కేకలేయాలి.
మీరు అడుగు పెడుతున్నారంటేనే సాతానుడు కాపురం ఉన్న స్థలాలు కూడా ఏమండి అవి షేక్ కావాలి, బద్దలు కావాలి. ఆ రోజున దేవుని బిడ్డలు ఏమండి అడుగు పెడతా ఉంటుంటే షేక్ అయిపోతా ఉంది. భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు ఏడకూడొచ్చు భయపడిపోతున్నారు. గడగడగల్ని ఆడిపోతుంది సైతాను సామ్రాజ్యం, చీకటి సామ్రాజ్యం. రోజున ఏమండి వాళ్ళు చాతబడి చేశారండి, లేకపోతే వీళ్ళు చాతబడి చేశారండి, వాళ్ళు వచ్చి రక్తాన్ని పూసారండి, లేకపోతే వీళ్ళు కోడిగుడ్లు వేసారండి, నిమ్మకాయ వేసారండి, కొబ్బరికాయ వేసారండి. వీటికే భయపడేది. వాక్యం అనే ఖడ్గముతో నువ్వు దేవుని ఎదుట నిలబడగలిగితే, వాక్యం ఏముండి ఒక మాటను పట్టుకొని ఊగులవట్టం కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక మాట కాదు, ఒక సాట కాదు, దానికి మరొక చోట మరొక చోట మరొక చోట ఏమి రాయబడి ఉంది. ఒక చైన్ ఉందనుకోండి, అది ఒక లింక్ పెట్టుకున్న చైన్ కాదు, ఒక లింక్ అవుతుంది. ఒకదానికి ఒకదానికి లింక్ అలాగా ఉన్నప్పుడు అది ఒక పెద్ద చైన్ అవుతుంది. అది బలంగా పటిష్టంగా ఉంటుంది. ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర కూడా వాడు సిగ్గులేనివాడు, వాడు యేసయ్య దగ్గరకు కూడా వచ్చాడు. వాడు వచ్చి అంటాడు, వాడు వాక్యంతో తీసుకొస్తా ఉన్నాడు. వాడు అంటాడు, వాడు ఇదిగో నీవు ఆకలితో ఉన్నావు కదా, నీవు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరిగింది కదా, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, రొట్టెను చేసుకో, నీ ఆకలి తీర్చుకో. నా ప్రభు ఏమంటో తెలుసా? అపవాది, దుష్టుడా, సాతానా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, నా దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. వాడు సిగ్గులేనుడు అంత తొందరగా పోతాడండి. మళ్ళీ అంటాడు, నీ పాదాలకు రాయైనా తగలదని చెప్పి అన్నారు కదా, వచ్చి తన దూతలు పట్టుకుంటారని చెబుతాడు కదా, ఇదిగో ఇక్కడి నుంచి దూకు. నా ప్రభు ఏమంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాని శోధింపకూడదు. నా ప్రభు తప్పకుండా నేను ఏదైనా అపాయమో పొరపాటునో జరిగితే ఏమండి నా ప్రభు వచ్చి పట్టుకుంటాడు. అలాగా నేనెందుకు దూకాలి? నీవు నన్నెందుకు పట్టుకోవాలి? దోతలు ఎందుకు రావాలి? నాకెందుకు అంత బాధ? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి లోక ఘనతలన్నీ చూపించానండి. చూపి నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇస్తానంట. వాడు అన్నాడు, నీ దేవుడిని మాత్రమే మొక్కమని నా ప్రభు చెబుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సందర్భాల్లో సాతానుడు ఆ వాక్యమే మన ముందుకు తీసుకొస్తాడు. ఇదిగో ఈ వాక్యం ఇలా ఉంది కదా, నీకెందుకు ఇలా జరుగుతూ ఉంది? దానికి మరొక ఆన్సర్ ఉంది, మరొకటి ఉంది. మనం కృంగిపోకూడదు. మన జీవిత ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. మిడిమిడి జ్ఞానంతో ఏమండి మన వ్యక్తిగత జీవితాలను మనము దుష్టుని మీద మనము ఏమండి అపజయాన్ని పొందుకోకూడదండి. అందుకని మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు పెట్టి మనకున్న జ్ఞానంతో మనకున్న డిగ్రీలతో మనకున్న తెలివితో ఈ వాక్యాన్ని మనం గ్రహించలేము. పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలి. ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయటం జరిగింది. ఇందులో పండితుల్ని వాడుకున్నాడు దేవుడు, పామరుల్ని దేవుడు వాడుకున్నాడు. ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. విచిత్రం ఏంటంటే ఏమండి, పండితులకోమో పామరులు పోయి చెప్పమన్నాడు, ఒక సామాన్యులకోమో పండితుడిని పంపించాడు. పౌలు గారు ఎంత పండితుడండి! ఆయన అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించన్నాడు. పేతురు గారు ఆయనకి ఏమాత్రం పామరుడండి. ఆయనకి వెళ్ళి పెద్ద పెద్ద పండితులకి, యూదుల మధ్యలో, అదేవిధంగా ఆ కొర్నేలి ఇంట్లో చదువు, ఆయన పెద్ద ఆఫీసర్. ఆయన కారణం ఏంటంటే ప్రియులరా, వాక్యాన్ని చెప్తుంది. వీళ్ళు చదువుకున్న వాళ్ళ, చదువు లేనివాళ్ళు, కొంతమంది చదువుకున్న మధ్యలో 4 మాటలు ఇంగ్లీష్ మాటలు మాట్లాడుకుంటా అది చెబితేనే ఆ మాటలే వింటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని ద్వారా పలకబడుతున్న మాటలు మనం వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. భాష అర్థం కాకు చేసేదేం లేదండి. నీకు తెలుగు భాష వచ్చినప్పుడు ఇతను పండితుడా, ఇతను పిహెచ్డి చేసిండా, ఇతను ఫిలాసఫీ చేసిండా, లేకపోతే థియాలజీయా, ఇవి కాదండి. ఇవి మాట్లాడుతున్న మాటలు స్వచ్ఛమైన మాటల,
స్వచ్ఛత లేని మాటలు అని గుర్తుపట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు మనకి వాక్యమనే బలముతో దుష్టుని జయించమంటాడు. అపవాదిని చూసి, సాతాను చూసి మనం భయపడరాదు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఓ రోజున మీకు ఒక చిన్న ఉపమానం చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఒక మందిరంలో ఆరాధన గంభీరంగా జరుగుతూ ఉందండి. గంభీరంగా జరుగుతూ ఉంది. ఇక దైవజనుడు కూడా ఆత్మావేశంతో ఊగిపోతూ ఉన్నాడు. ఊగిపోతా సాతానుడి మీద తన సబ్జెక్ట్ని ప్రారంభించాడండి. ఓ సాతానుడు సంగమా, సాతానుడు మీ కాళ్ళు కింద వేసి చితక దొక్కాలి, సాతానుడు మీరు నలిపేయాలి, సాతానుడు మిమ్మల్ని చూసి కేకలు పెట్టాలి, సాతానుడు చూసి మిమ్మల్ని పారిపోవాలి, అది ఇదని సాతానుడి మీద చెలరేగిపోతా ఉన్నాడండి. బయట మబ్బు పట్టిందండి. మబ్బు పట్టి వర్షం కూడా పడేట్టుగా ఉంది. ఆ సమయంలో సాతాను వేషంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అటు ఇటు చూసేసరికి ఆయనకి మందిరమే కనపడిందండి. తనకున్న ఈ వర్షం పడి తనకున్న సాతాను యొక్క వేషం ఎక్కడ పోయిద్దని చెప్పేసి చటుక్కున మందిరంలోకి వచ్చిందండి. మందిరంలో రాములోనే ఒక సహోదరి, కొంతమంది తిన్నగుండరు కండి, ఊరు చుట్టుకుమన్నా ఎనికి చూస్తారు. ఎందుకండి, మనం మందిరానికి వచ్చినాం. కొంతమంది ఊరికే మళ్ళీ వీళ్ళు ఇది పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళకు అక్కడ ఆరాధన జరిగేటప్పుడు మౌనంగా ఉండాలి. కొంతమందికి ఆ జ్ఞానం ఉండదు. వాళ్ళు ఎంతటి వాళ్ళు కావచ్చు, మనం వచ్చినాం ఏదన్నా ప్రార్థన అయిపోయాక చక్కగా అందరికి వందనాలు చెప్పి పలకరించవచ్చు, తప్పు కాదు. ఈడ దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం జరుగుతూ ఉంది. ఏదో కొంతమంది తిప్పేస్తూ ఉంటుంటారు, మాట్లాడేస్తే భయం ఉంటే కదండి. మొత్తానికి ఓ సహోదరునికి చూసేసరికి సైతాను వేషంలో ఉన్న వ్యక్తి అలాగ కనపడాడు. కనబడేసరికి ఆమె ఒక్కటే కేకేసిందండి, మందిరంలోనికి సాతానుడు వచ్చాడు అని. ఇక ఏటోళ్ళట్టు దూకిపోయారండి. ఇక సాతానికి పాస్టర్ గారు కూడా ఫస్ట్ అలాగ మైకు పెట్టి చూడంలోని ఫస్ట్ పాస్టర్ గారే కదండి, సాతాను సా 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 అంటండి. ఇక అంతకుముందు సాతాన్ని అట్ట చేయాలి అన్నోడు ఇక ముందుకు పోట్ల సా 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 అని మైక్ ఆడబడేసి రూములోకి వెళ్ళిపోయిందండి. మాస్టర్ గారు ఇట్ట అంటండి ఏందని చెప్పేసి ఈమెనికి తిరిగి చూస్తే మందిరంలో సాతానుడు వచ్చిండు. ఎటోళ్ళు అట్టు పరారైపోయారండి. ఒక తల్లి పాపం కాళ్ళు ఆరుజాపుకొని గడగడగళ్ళు ఆడిపోతూ ఉంది. దూకటానికి ఆమె కాళ్ళు సరిగా లేవండి, పారిపోలేకపోయింది, ముసలం అయిపోయింది. ఇక ఈ సాతాను వేషంలో ఉన్న మనిషికి అర్థం కాల. ఈ తల్లి దగ్గరకు పోయి ఏం జరిగిందో కనుక్కున్నామని అలా మెల్లగా వెళుతుండండి. వెళతా ఉంటుంటే ఆమె గడగడగళ్ళు ఆడుకుంటూ వందనాలు దండం పెడుతుంది. అయ్యా నీకు దండం పెడతానయ్యా, నన్ను ఏం చేయబోకయ్యా, నేను కూడా నీ పక్షమేనయ్యా, ఏదో వస్తున్నాను కానీ నేను నీ పక్షమేనయ్యా అని అంటది గడగళ్ళు ఆడుకుంటా. ఈ మాటలు అనిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడిని చూసి మనం దండం పెట్టడం కాదు, సాతానుడిని చూసి ఏమండి మనం పౌరుషం తెచ్చుకోవాలి. నా ప్రభు వాడిని సిలువలో చితకదొక్కాడండి, వాడిని చితకదొక్కేశాడు, వాడి పళ్ళు ఓడగొట్టాడు, వాడి దవడ పళ్ళు ఓడగొట్టాడు. మన వ్యక్తిగత జీవితాల్లో వాక్యం అనే ఖడ్గాన్ని చేతపట్టినటువంటి వాళ్ళమై వాక్య బలముతో నీతిగా ఉంటూ పవిత్రంగా ఉంటూ మన రక్షణ కాపాడుకుంటూ సమాధానం కలిగి ఉండి విశ్వాసాన్ని కలిగి ఉంటే సాతానుడు నీ పాదాల కింద నలిగిపోతాడు. వాడు సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, సాతానుడు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనకి ఒక గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. శీఘ్రముగా సాతాను మీ పాదాల కింద చితక తొక్కుతాను అని. ప్రభు ఆయన మాటలన్నీ అవునంటున్నట్టుగానే ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్య బలంతో దుష్టుని జయించాలి, విశ్వాస బలంతో దైవిక ఆశీర్వాదాలు పొందుకోవాలి. మరొక విషయాన్ని కూడా మీకు నేను వివరించాలి అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం
8వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములెందంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము పరిశుద్ధాత్మ శక్తితో దేవునికి సాక్షులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ బలంతో మనం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధాత్మ బలంతో మనం పరిశుద్ధపరచబడ్డప్పుడే దేవునికి సాక్షులుగా మనం ఉంటున్నాం. మనకి పరిశుద్ధాత్మ బలం కావాలండి. చాలామందికి ఆత్మను గురించిన అవగాహన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ వాగ్దానం దేవుడు మనకి చేశాడండి. ఆ రోజున పరిశుద్ధాత్మతో నింపబడి వారు ఆనందిస్తూ ఉంటుంటే చాలామంది వాళ్ళు అపహాస్యం చేశారండి. అపహాస్యం చేశారు. కొంతమంది అంటున్నారు, వీళ్ళు ఏదో క్రొత్త మద్యం తాగారండి అంటున్నారు. కొంతమంది వీళ్ళకి పిచ్చి పట్టిందండి అంటున్నారు. కొంతమంది వీళ్ళు ఏంటండి వెర్రి మాటలని, ఆ భాషలు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళు ఏమండి దేవుని కార్యాలు వివరిస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, యేసయ్యని దూషించిన వాడికనే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మని దూషించే వాడికి ఇప్పుడైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అంటే ఏమంటే కొంతమంది పరిశుద్ధత లేకుండా గంతులేయటం, కేకలు పెట్టడం. కొంతమంది ఈ రోజున బోధకులుగా కూడా చలామణి అవుతున్నారండి. వాళ్ళ క్రియల్లో ఏమాత్రం పరిశుద్ధత లేదు. నటించడం అండి, నటించటం. అది ఎంతోమంది ఈ రోజున ఈ నటించే వాళ్ళందరూ ఏమండి, ఒకటి వీరు ఆత్మపూర్ణులో కాదా, వీళ్ళు వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ ఫలాలు బట్టి మనకు అర్థమైంది. పరిశుద్ధత లేకపోతే వాళ్ళు ఏమండి ఎన్ని వేల భాషలు మాట్లాడవచ్చు, గంతులు వేయొచ్చు, ప్రవచనాలు చెప్పొచ్చు. అది దేవుని ద్వారా పలికేది కాదు. దురాత్మ కూడా తన పనులు జరిగిస్తూ ఉంటుంది. ఈ మాట్లాడిపిస్తున్న ప్రియ దేవుని పెట్టారా, మనకి ఈ రోజున పరిశుద్ధాత్మ బలం కావాలండి. పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనకున్నటువంటి ప్రతి బలహీనత నుంచి ప్రభు విడుదలిస్తాడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చినప్పుడు ఒక గొప్ప కార్యం జరిగిద్దండి. యోహాను రాసిన శుభవర్తమానంలో మనం చక్కగా ఒక మాట 16వ అధ్యాయం 7-8 వాక్యాలు మీకు నేను చదువుతాను, గమనించండి. అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాను, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపదు. ఆయన వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఒప్పుకొనజేయును. చూడండి ప్రియులారా, ఆయన వచ్చినప్పుడే, పరిశుద్ధాత్ముడు మనలోనికి బలంగా దిగి వచ్చినప్పుడే పాపాన్ని గురించి, మనం చేస్తున్నది పాపమా, పాపం అనేది చాలా డేంజర్ అండి. పాపము మనం మధ్యలో ఆపాదిస్తే పామండి. మన పాపం మనల్ని మనమే చితకదొక్కున్నట్టుగా చేస్తుంది. మన ఒక విషంగా మార్చేస్తుంది. పాములో విషమే ఉంటుందంట. పాపమే ఒక వ్యక్తిని తన యొక్క 2 విధాలుగా మార్చారు. పాముకు 2 నాలికలు ఉంటాయి, తన మార్గాలు సరిగా ఉండవు. ఈ పాపం అన్నది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే పాపాన్ని గురించి బోధిస్తాడు. మన మనస్సాక్షితో కూడా మాట్లాడతాడు. నీతిని గురించి, పాపాన్ని మాని మనం నీతిగా బ్రతకాలని, నీతితో జీవించాలని పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే మనకి బోధపడిద్ది. ఆ తర్వాత రాబోతున్న తీర్పుల గురించి, ఒక రోజున తీర్పు జరగబోయింది. ప్రతి వాళ్ళు కూడా వారి వారి క్రియలను బట్టి ప్రభు ఫలమిస్తాడు. అందరూ దేవుని న్యాయపీఠ ముందు ప్రత్యక్షం కావాలి. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు
ఆ పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో వారిలో ఉన్నటువంటి పాపపు క్రియలన్నిటినీ తొలగించి నీతితో నింపి రాబోతున్న తీర్పులో నుంచి వారిని తప్పించి ఆ తీర్పులో వారిని నిర్దోషులుగా తీర్చి మోక్ష రాజ్యానికి చేర్చడానికి దేవుడు నడిపిస్తాడండి. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, అందుకే ప్రభు అంటున్నాడు, మీరు పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. పరిశుద్ధాత్మ బలము మనము గంతులేయటానికే కాదు, అరవటానికే కాదు, మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి, మనలో రావాలి, దైవ స్వభావాలు రావాలి మనలో. అది దేవుని యొక్క ఆ పౌలు గారు అంటాడు ఒక సందర్భంలో, నాలో ఒక నియమం పనిచేస్తా ఉంది, నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ప్రియులారా, అతడు చేద్దామనుకునేది మంచి నీతి, అతడు వద్దనుకునేది పాపం. ఒక సంఘర్షణ అతనిలో జరుగుతూ ఉంది. ఈ పాపం చేస్తే నేను రాబోయే తీర్పులో నిలబడాల్సి వస్తుంది, ఈ పాడు పని చేస్తే ఒకరోజు నేను నశించాల్సి వస్తుంది, ఈ పాడు పని చేస్తే నా భవిష్యత్తు పాడైపోయింది, ఈ పాడు పని చేస్తే నాకు అవమానాలు వస్తాయి, ఈ పాడు పని చేస్తే నాకు భయంకరమైన రోగాలు రావచ్చు, నష్టపోవచ్చు. ఇలాంటి సంఘర్షణ జరుగుతూ ఉంది. అయినా మరలా అదే పని చేస్తూ ఉన్నాడు, ఒక నియమం పని చేస్తూ ఉంది. ఆ తర్వాత అంటాడు ఆయన, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఎప్పుడైతే అతడు పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడో, అతనిలో ఒక బలం వచ్చేసిందండి. ఇప్పుడు నేనున్నాను, నేను ఏది చేద్దాం అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏది వద్దనుకుంటున్నానో అది చేయట్లా. నీకెంత శక్తి అని వచ్చింది, నీకింత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అంటున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, ఆత్మస్వరూపిగా నాలో ఉండి నన్ను బలపరుస్తూ నా బలహీనతల్ని తొలగిస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మోసపోకండి ప్రియులారా, బయట వేషాన్ని చూసి మోసపోకండి. ఏదో ఒక సందర్భంలో హృదయం నిండి ఉన్నదే నోరు మాట్లాడిద్దని, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పాపం వాళ్ళ హృదయాలలో ఉంటే ఆ భక్తి వేషం కనపడదండి. కనపడ్డ తర్వాత అయినా మనం మేలుకోవాలి. రోజునట పావురాళ్ళు అలాగ యజమానుడు అలా వేస్తా ఉన్నాడంటండి. కాకి దూరాన్ని చూసి, నాకు ఒక యజమానుడు ఉంటే బాగు, నాకు కూడా ఇలాగా ఆహారం వేసేవాళ్ళు ఉంటే బాగు, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కడు అసహించుకోవటమే, చా అని. చిన్నోళ్ళు అసహించుకోవటమే, పెద్దోళ్ళు అసహించుకోవటమే. బతుకు, నాకు ఒక యజమానుడు ఉంటే చూడు, దానికి ఆ యజమానుడు దా 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 అని పిలుస్తూ ఆ పావురాలకు ఆహారం వేస్తా ఉన్నాడు. వాటికి యజమానుడు ఉండటానికి, నాకు యజమానులు లేకపోవటానికి కారణం ఏంటని బాగా దీర్ఘంగా ఆలోచిస్తుంది కాకి. ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చింది. నా రంగు వేరు, దాని రంగు వేరు. దాని రంగు తెలుపు కాబట్టే దానికి యజమానుడు ఉన్నాడు. నేను నల్లగా ఉన్నాను కాబట్టే నన్ను జనులు అసహించుకుంటున్నారు, నాకు యజమానుడు కూడా లేడు. నా రంగు మార్చుకుంటే ఎలాగుంటుంది? మంచి ఆలోచన అండి. రంగు మార్చుకోవాలనుకుంది. ఎందుకంటే నాకు ఒక యజమానుడు ఉండాలి, నాకు ఆహారాన్ని వేసేవాళ్ళు ఉండాలి. వెంటనే ఒక ఆయన సున్నం కొడతా ఉంటుంటే ఆ సున్నంలో 3 సార్లు మునిగిందండి. బాప్తిసం పొందేసింది. ఎందుకు? తిండి కోసము. ఎందుకు? తనకు ఒక యజమానుడు ఉండాలి, శుభ్రంగా తినుకుంటూ ఆ గూట్లో ఉండొచ్చు అన్నట్టుగా. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ తర్వాత మొత్తానికి వేస్తా ఉన్నప్పటికీ పోయాక ఇది కూడా తింటా ఉంది. అయితే విచిత్రం ఏంటంటే, ఇది రంగు మార్చుకుంది కానీ దాని భాష మార్చుకోలే, దాని వాయిస్ మారల, దాని నడక కూడా మరల గంతులు వేస్తూనే ఉంది.
ఏమంటే మొత్తానికి చాటున మొత్తానికి కొంతమంది మందిరంలోకి వస్తే భక్తులుగా, బయటకు వస్తే ఇక వాడి విశ్వప్రతాపం. అలాగా కాకి కూడా కొంతకాలం అలా గడిపోయిందండి. ఒక రోజున వర్షం పడిందండి. వర్షం పడంలో నీ సున్నం కారిపోయింది. ఇక ఆ యజమానుడికి అర్థమైంది, దాని వెంపటే కాళ్ళు ఎరగొట్టేసిందండి. ఇంతకాలం నువ్వు ఈ ఆహారాన్ని దొంగిలించావని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజున వాళ్ళ వేషం బయటపడ్డ తర్వాత అయినా దాని నుంచి దూరం కాకపోతే ఏమంటే చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ మాటలు అలకిస్తున్న ప్రియ దేవుని, మోసపోవద్దు. బయట యొక్క మెరుగులు చూసి, దిగేలు చూసి, ఏమండి ఫాలోవర్స్ని చూసి కాదు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మనం గమనించి ఈ రోజున మన జీవితాన్ని పరిశుద్ధాత్మ బలంతో మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మనము ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉన్నామంటే మనం పరిశుద్ధపరచుకోవాలండి. ఆత్మ నింపుదలతో, ఆత్మశక్తితో, ఆత్మ సహాయంతో, దేవుని ఆత్మ కృపతో మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఆ మధ్య ఏమండి ఒక ఆంధ్ర ఏవిఎన్ టీవీ ఛానల్ అధినేత రామకృష్ణ, ఆయన్ని రాధాకృష్ణ ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆయన ఒక విషయాన్ని చెబుతాడు. ఒకళ్ళట ఒక పెద్ద బండ తీసుకున్నారంటండి, పెద్ద బండ. ఆ బండలో ఒక పెద్ద భాగాన్ని మంచి ఒక బొమ్మగా, ఒక దేవుని బొమ్మగా చేసి దాన్ని మేళాలతో తాళాలతో చాట ప్రతిష్ఠించి కొన్ని కోట్లు పెట్టి ఆడొక గుడి కట్టి, ఏమండి ఇక్కడ మరి పూజారి గారు అలాగా ఆడున్నప్పుడు అక్కడ మురికి హృదయాలతో ఆ దేవుని బొమ్మ కాడికి, ఆ దేవుని కాడికి వెళతా ఉన్నారు. అక్కడ పూజారి గారు అర్థవంతమైన స్తోత్రాలతో వారి కోసం ఏమండి స్తోత్రాలు చెప్పి శటగోపం పెడతా ఉంటారు. ఆ తర్వాత వారందరూ కూడా మళ్ళీ మురికి హృదయాలతోనే వస్తున్నారు. అందులో ఆ బొమ్మ చేయంగా చిన్న మిగిలింది ఒక బండ. దాన్ని ఒక ఆయన చాకల ఆయన ఆ యొక్క రేవుకాడికి దాన్ని తీసుకుపోయి ఆ రేవుకాడి వేసింది. దాని చుట్టూ కూడా మురికి గుడ్డలు చేరినాయి. ఆ బండ చుట్టూ మురికి గుడ్డలు చేరినాయి. ఆ సాకలు ఆయన ఏమండి ఇస్సు అని ఆ బట్టలను ఉతుకుతా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మురికి గుడ్డలతో వెళ్ళినటువంటి ఆ బట్టలు ఆ రేవుకాడున్న బండ మీద బాదినప్పుడు శుభ్రమై వచ్చినాయి. ఇప్పుడు ఏమండి ఆయన అర్థవంతమైన స్తోత్రాలు ఏం చెప్పట్లే, సాకలైన ఈషో అని అలా కొడతా ఉంటాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు చెప్పండి మీరు, దేవుడు గుడిలో ఉన్న బండ, సాకి రేవుకాడున్న బండ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనము దేవుని సన్నిధానానికి వెళుతున్నాము అంటే, దేవునిలో ఉన్నాము అంటే మన అంతరంగంలో శుద్ధి కావాలి. మనం పరిశుద్ధపరచబడాలి. అందుకే ఈ రోజున ఒక మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఏదో ఆనవాయితీగా నేను ఒక సంఘానికి సభ్యురాలని, ఒక సంఘానికి సభ్యుడండి అని మనము సంతోషపడటం కాదు. మా సంఘానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి, అది ఇంటర్నేషనల్ అండి, నేషనల్ అండి. మా పాస్టర్ గారు పాట పాడితే పరలోకమే పరవశించిద్దండి. వాస్తవమే, కాదంటల్లా. అయితే మనకు వ్యక్తిగత పరిశుద్ధత ఉందా? పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్నారు మీరు? ఆ పరిశుద్ధాత్మను మీరు రోజు రోజుకి మీ అంతరంగాన్ని నూతన పరుస్తూ ఉన్నాడా? కడుగుతూ ఉన్నాడా? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో మనము పరిశుద్ధపరచబడాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ విధంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రభువుకు ఆత్మచేత మహిమలోంచి అధిక మహిమలోకి నడిపించబడుతూ, ఏమండి మహిమలోంచి అధిక మహిమలో దేవుని ఆత్మచేత మనం ఆ పోలికలోనే మార్చబడుతున్నాం. అది యేసయ్య పోలిక. క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడాలి. ఈ మాటలు అలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా,
పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు మీకు అలాగా జ్ఞాపకం చేసి నేను ఈ ప్రార్థన ముగించాలనుకుంటున్నాను. యోసేపు ఉన్నాడండి. అతడు దేవుని ఆత్మతో తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడండి. తన యొక్క అపవిత్రతని తనని అపవిత్రపరిచేయి ఎన్ని వచ్చినా దేవుడు ఆత్మ బలంతో ఆత్మశక్తితో తన సహోదరుని క్షమించాడు. క్షమించకపోవటం అదొక అపవిత్రత అండి. తన సహోదరుని సంపూర్ణంగా క్షమించాడు. తన గుంటలో వేసి ఏమంటే సహోదరులే అవమానపరిచి నిర్దాక్షిణ్యంగా అమ్మినటువంటి ఆ తర్వాత ప్రియులరా, తనకి లేనిపోని నిందలు వచ్చినా, ఎన్నో పాపం చేయటానికి తను ఎత్తుక్కుంటూ వస్తున్నా అతనిలో పరిశుద్ధాత్మతో అతడు పవిత్రంగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డరా, అతని జీవితం ఫలించే వ్యక్తిగా మారాడు. ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సంసోను ఉన్నాడండి. ఈ సంసోను ఏం చేశాడో తెలుసండి? ఒకప్పుడు దేవుని ఆత్మతోనే అతడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఒక గొప్ప దైవ పరిశుద్ధాత్ముడు అతన్ని బలపరిచినప్పుడు సింహాన్ని చంపాడు. అంటే సాతానుడి మీద ఒకప్పుడు జయాన్ని పొందుకున్నాడు. ఫిలిష్తీయుల్ని గడగడగడలాడించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మతో తను పవిత్రత పరచబడకుండా అపవిత్రత వైపు అడుగు లేచాడో తన జీవితం ఏమైపోయింది తెలుసండి? ఆ తర్వాత తన ప్రాణం విసిగి చావగోరాడంటండి. చూడండి, కొంతమంది ఉన్నారండి మూర్ఖులు. విసిగిపోతే నాకు విసుగుదల తెప్పించేది ఈ పాపమే కదా, నన్ను విసుగుదల తెప్పించేది ఈ బలహీనతే కదా, ప్రభువా పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చెయ్యి, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించి, ఈ బలహీనత నన్ను ప్రాణం తీసి నరకానికి పోవతలికే. కొంతమంది మూర్ఖమైపోతారండి, అజ్ఞానమైపోతారండి. ప్రాణాలన్నా తీసుకుంటారు, కానీ చూడండి ఆ తర్వాత తానే ప్రాణం విసిగి చావగోరినట్టు. పరిశుద్ధత లేనుడు ఏదో ఒక రోజున తన్ను తానే చంపుకుంటాడండి. తన్ను తానే చంపుకొని నరకానికి వెళతాడు. పవిత్రత కలిగిన వాడు ఒక విధంగా చెప్పాలంటే ప్రియులరా, యోసేపుకు వచ్చిన కష్టాలు సంసోనుకి వచ్చినాయండి. ఎన్ని వచ్చినాయండి? ఎన్ని వచ్చినా తను పవిత్రంగా కాపాడుకున్నాడు. సంసోనికి ఒక విధంగా చెప్పాలంటే కష్టమే లేదండి, బాధే లేదు. అయినా అపవిత్రతో అభిషేకాన్ని ఒకప్పుడు బలాఢ్యుడే, ఒకప్పుడు ఎంతో అభిషేకంతో రగిలిపోయిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు అభిషేకాన్ని కోల్పోయి వాళ్ళు అపవిత్రులై చచ్చి అనేకులను చంపేస్తూ ఉన్నారు, అనేకులను చంపుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు అంటున్నాడు, మీరు బలవంతులై ఉండండి. ఈ దైవికమైన బలంతో అండి మన విశ్వాసంలో బలంగా ఉండాలండి. విశ్వాసంలో బలంగా ఉంటే ఈ భూ సంబంధంగా ఆధ్యాత్మికంగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనము వాక్య బలంతో, ఏదో మన మాటలు కాదండి, స్పష్టమైనటువంటి వాక్య బలంతో సాతాన్ని దుష్టుని మనం జయించాలండి. పరిశుద్ధాత్మ బలంతో మనం పరిశుద్ధపరచుకొని మనల్ని మనం నూతనపరచుకొని ఆ మోక్ష రాజ్యానికి మనం చేరాలండి. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరిచి దేవుని బలంతో మనల్ని నింపునుగాక. కళ్ళు మూసుకోండి ప్రియులారా, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధుడా, మీ గణనామానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఈ మాటలు నాయన ప్రభు, నా తండ్రి ఈ యొక్క ఫేస్బుక్ ద్వారాగా నాయన ఎంతమంది అయితే చూశారో వాళ్ళందరికీ కూడా నాయన దైవికమైన మీ బలంతో నింపండి నాయన. అయ్యా, మీ బలంతో నింపినైనా వారి విశ్వాసంలో ఉన్న బలహీనతలన్నీ తొలగించినాయి. విశ్వాసంలో బలవంతులుగా మీరు మార్చండి అయ్యా. విశ్వాసంలో మీరు బలవంతులుగా మీరు మార్చండి నాయన. విశ్వాసంలో మీరు బలవంతులుగా మార్చండి నాయన. అబ్రహాము వలె గొప్ప ఆశీర్వాదంతో నింపండి నాయన. వాక్య బలంతో నాయన ప్రభు దుష్టుని జయించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ బలంతో పరిశుద్ధపరచబడి మీ మహిమలో చేర్చబడటానికి సహాయం చేయండి. మీరు మేఘారుడు దిగి వచ్చినప్పుడు ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలోనైనా మీరేనైనా నీరు కట్టి ఫలింపచేసి బలపరచమనైనా మీ యొక్క దైవిక బలంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు.